MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. నాలో అందం నిన్ను చూసి రెచ్చిపోతే నిన్ను నన్ను వానజల్లు కలిపేస్తే నాలో అందం నిన్ను చూసి రెచ్చిపోతే నిన్ను నన్ను వానజల్లు కలిపేస్తే ఎక్కడో బాధగా ఉందిరా సుందరా అక్కడే హాయిగా జరపనా జాతరా ఉందిరా తొందర అవసరం తీర్చరా నువ్వు కావాలి నా సొంతము చుట్ట చుట్టాలి నన్ను మొత్తము హే 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 పాలుగారి ఒంటి పైన పుట్టు మచ్చ నేనవ్వనా బయట కంగులోన దగు చంటి పాపాల నే మారనా ఇద్దరి మధ్యన ఈ సరసము సరిహద్దులు దాటితే ఎంత సుఖం ఇద్దరి మధ్యన ఈ సరసము సరిహద్దులు దాటితే ఎంత సుఖం ఎక్కడో బాధగా మ్మ్. ఉందిరా సుందరా అక్కడే హాయిగా చరపన జాతరా ఎక్కడో బాధగా ఉందిరా సుందరా స్వర్గమైన దేనికంటే నువ్వు లేకపోతే పర్వముండే లాభమేంటే నువ్వు తాకకుంటే సరసకు వచ్చిన చంద్రుడా ఇంక మురిపెము తీర్చర మన్మధుడా తప్పు ఒప్పుకోదుంటి గుబులు ఇక తప్పదంటే తగ్గుతన రే పగలు ఎక్కడో బాధగా ఉందిరా సుందరా అక్కడే హాయిగా చరపన జాతరా ఎక్కడో బాధగా ఉందిరా సుందరా అసలు నువ్వేమనుకుంటున్నావు? నీలాంటి అందమైన అమ్మాయి పక్కనే ఉంటే ఇంక అనుకోవడానికి ఏముంది? ఎప్పుడు పడితే అప్పుడు ఇలా రమ్మంటాం ఏమైనా బాగుందా? మూడొచ్చినప్పుడు రావాలి కానీ నేను ముసుగుదాన్ని పడుకున్నప్పుడు కాదు. మూడ్ రావాల్సింది నాకు,
నీకు కాదు, నన్ను ప్రశ్నించే వాళ్ళన్నా ఎదురు చెప్పే వాళ్ళన్నా నాకు నచ్చదు. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకున్నాను కాబట్టి నన్ను నీకు అర్పించుకున్నాను. థ్యాంక్స్. ఓకే బాయ్. బాయ్. అయ్యగారు, అమ్మగారు లేరండి? లోపల ఉన్నారు. కాస్త బరువు దించండి, కూరగాయలు తీసుకుంటారు. అయ్య బాబు, దించండి బాబు, కాస్త చెయ్యేస్తే అరిగిపోరు. మ్. 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 ఏంటలా చూస్తారు? దించండి బాబు. బాబుగారు, కూరలు చూడండి. అమ్మగారు వస్తారు. బెండకాయలు తాజాగా ఉన్నట్టున్నాయి. మంచి రుచిగా ఉంటాయి బాబు, మీకోసమే. నాకు వీటి వాసన పడదు. బెండకాయలు లేతగా ఉన్నాయా? బ్రహ్మాండంగా ఉంటాయి బాబు. సూపర్ టేస్ట్ బాబు. మీరేంటి ఇక్కడ? కూరగాయలు చూస్తున్నాను. కాఫీ తీసుకోండి. ఈ వంకాయలతో ఏం చేస్తారు? ప్రియమ్మ లాంటి వాళ్ళైతే సాంబార్ చేస్తారు, అదే నేనైతే మీరు ఇక వెళ్ళండి. ఇవి ఎలా ఇస్తున్నావు? ఇవి మీకు అవసరం లేదమ్మా. సర్లే, ఆ బెండకాయలు 1/2 కేజీ, టొమాటోలు 1/2 కేజీ ఇవ్వు. సరే అమ్మా. ఇంకా ఇది కూడా. కాస్త లేపండమ్మా. ఇంకా వెళ్ళు. హాయ్. మీరా? ఎస్. ఏంటి, ఇంకెవరైనా అనుకున్నారా? అదేం కాదు, మీరేంటిలా? రాకూడదా? అయినా ఇంటికి వచ్చిన అతిథిని ఇక్కడే నిలబెట్టి మాట్లాడతారా? సారీ, ప్లీజ్ రండి. మీకోసమే తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? వద్దండి. పిల్లల్ని చూడ్డానికి వెళ్తే చాక్లెట్స్ తీసుకెళ్ళాలి. అదే మీలాంటి అందమైన వాళ్ళని చూడ్డానికి వస్తే మీ అందానికి తగ్గ వస్తువు తీసుకురావాలి. ప్లీజ్ ప్లీజ్ వద్దండి. నిన్నే కదా లేటెస్ట్ సారీ ఇచ్చారు. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూడండి. సారీ, ఇది నాకు ఇష్టం ఉండదు. రాహుల్ కూడా ఇష్టపడ్డు. రాహుల్ ఇష్టపడడా? అయినా నీ జీవితం నీ ఇష్టం. నిన్ననే చెప్పాను, ఎవరి కోసమో మనం మన ఇష్టాలను వదులుకోకూడదు అని. కావచ్చు, కానీ ఇది చాలా బాగుంటుంది. మీలాంటి బ్యూటీ ధరిస్తే మీ అందాలు మరింత అందంగా ఉంటాయి. రాహుల్కి తెలిస్తే బాగుండదు. చూపించాల్సిన అవసరం లేదు. మీ అందాన్ని చూడలేని దురదృష్టవంతుడు. వెళ్ళండి ప్రియ గారు, వెళ్ళి డ్రెస్ మార్చుకోండి. ఈ ఒక్కసారే, ఇంకెప్పుడు ఇలాంటి డ్రెస్ తేకూడదు. ఓకే ఓకే, మీరు కావాలంటేనే తెస్తాను. సరేనా? వెళ్ళి మార్చుకోండి. నేను ఈ డ్రెస్ లో ఇంత అందంగా ఉన్నానా? రాహుల్ నన్ను ఈ డ్రెస్ లో చూస్తే
రాహుల్కి డ్రెస్ నచ్చి ఎప్పుడు ఇలాగే ఉండమంటే లైఫ్ అంతా ఎంత బాగుంటుందో. కలువరేకుల్లాంటి కళ్ళు, కొనదేలిన ముక్కు, ఎదుటివాడిని రెచ్చగొట్టే నీ అందాలు, నాజూకైన ఈ నడుము, ఆకర్షించే ఈ కాళ్ళు, ఈ పాదాల వద్దే చనిపోయినా పర్వాలేదు.
రాహుల్ మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. మై హస్బెండ్ ఆల్సో వెరీ హ్యాండ్సమ్, బట్ ఐ మిస్ హిమ్. ఆయన 1 year నుంచి దుబాయ్లోనే ఉంటున్నారు. నేను వైజాగ్ లో ఉండేదాన్ని. అలా అనుకుంటే మీరు కూడా అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. కరెక్టే, ఆయన వీసా కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ మీలాంటి హ్యాండ్సమ్ చూసినప్పుడే నేను ఒక ఆడదాన్ననే విషయం గుర్తుకొస్తుంది. నాకేదో కావాలి, నాకు నచ్చిన మంచి తోడు కావాలి. మీరేమంటారు? కావచ్చు. థ్యాంక్స్. కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు. అందుకే మొదటి నుంచి మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ప్లీజ్ గో. ఏమైంది? మీరు ఇలా ఇంటికి రావటం రాహుల్ కి తెలిస్తే? సో వాట్? సో వాట్? రాహుల్ కి తెలిస్తే నా బతికేమైపోతుందో తెలుసా? నాకు నువ్వు కావాలి. సారీ, ఇక నువ్వు ఇంటికి రావద్దు. సరే, ఒక పని చేద్దాం. నువ్వే ఇల్లు దట్రా. నో, నేను రాను, రాలేను. ఇది నా అడ్రస్. నువ్వు మా ఇంటికి రా. నేను రాను. నువ్వు ఖచ్చితంగా రావాలి, లేకపోతే ఓకే బాయ్. This is my bedroom. నైస్. And this is my personal bathroom.
చాలే ధీమా చేసే భీమా ఈ గాలి ఒళ్ళంతా తడిమింది ఈ గాలి ఒళ్ళంతా తడిమింది ఇది తోటి చాలంది ఓ ఇంకా రాత్రైపోతే ఏం లాభం రేపంటూ ఉంది దాచేమో మాటం ఆట ఆట మరి ఆశ ఈడు మరి కోరింది ఆరా ధీరా ఆకాశ వీధ చీకటయ్యింది ఓ, ఆకాశ వీధ చీకటయ్యింది ఆ గాలి వానే తోడే వస్తుంది నీ గుండు వారి విడాయింది ఈ జ్వల రెచ్చిపోతుంది ఎంతసేపు అది సొంతమైన ఇది రారా ధీరా మౌనం ఏలా
యా అదేంటి డైరెక్ట్ గా బాత్రూమ్ లోకి వచ్చేసారు? నేను స్నానం చేస్తుంటే. ఇది బాత్రూమ్ కాదు, బెడ్రూమ్. కాస్త కలలు కండం తగ్గించు. కళ కలే. కలే అయినా అందమైన బాత్రూమ్. బాత్రూమ్ లో టబ్, టబ్ లో నీళ్లు, నీళ్ళల్లో నేను. ఓ ఖరీదైన బాత్రూమ్ అన్నమాట. అవునండి, మన బెడ్రూమ్ అంతుందండి. అబ్బో నేను కూడా బాత్రూమ్కి వెళ్తున్నాను. నువ్వు త్వరగా లేచి రెడీ అయి నాకు టిఫిన్ రెడీ చేస్తే నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఈ కలలు ఎప్పుడు నిజం అవుతాయో. చాటు బసంపరదాస్తే ఏక వేడి మోహరు హే మదనుడి చేరడు ఈ లోకం స్వర్గమే చేగని నిజమని చెప్పని నా రూపురేఖలు గొప్పని ఈ ఆనందం నా సొంతం మరో జన్మమిక ఎందుకలే అదో సుఖం ఏమో ఏకం ఏదో కొని వస్తే వయసే ఈ రోజు నాలో ఈ అందం లేదా సోయగం కన్నే ఎంబరం పొంగిన పరువం నాలో ఈ అందం లేదా సోయగం కన్నే ఎంబరం పొంగిన పరువం నా కల వేకువల నిజమే వేళ ఇది తెలియని తాపమున ఈగని నీతిలని ఏమో ఈ చలి అది చల్లగా తాకితే మగలి సెగలి రగిలి హేనలు ఈ అందం లేత సోయగం కందే ఎంబడం పొంగిన పరువం. మ్యాగజైన్ కొన్నారా? లేదు, ఆఫీస్ నుంచి తీసుకొచ్చాను. బాగా ఉక్కగా ఉంది. ఫ్యాన్ స్పీడ్ పెంచినా? నాకు నిద్ర వస్తుంది. ఏమైంది? ఐ డోంట్ లైక్ దిస్. ఏం చేయమంటావు? ఆ విషయం మీరు ఆలోచించండి. మన పెళ్ళై ఇన్ని రోజులైనా మనం ఇంకా ఇలాగే. అవును, భవిష్యత్తు తలుచుకుంటే భయమేస్తుంది. పిల్లలు, చదువులు, వాళ్ళ బాధ్యతలు. పిల్లలు వద్దనుకుంటే మార్కెట్లో కాండమ్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి. కాండమ్స్ మీద, టాబ్లెట్స్ మీద నాకు నమ్మకం లేదు. గుడ్ నైట్. బ్యాడ్ నైట్.